పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ గురించి మనం నేర్చుకుంటే డిస్ఇన్వెస్ట్మెంట్ డిఐ. అయితే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కేంద్రం తన వాటాను విక్రయించుటను పెట్టుబడుల ఉపసంహరణ అని అంటాం. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేది కేంద్రం అనేది తన వాటాను విక్రయిస్తుంది, అమ్మేస్తుంది. దాన్ని ఏమని అంటామంటే పెట్టుబడుల ఉపసంహరణ అని అంటాం. అయితే దీనివలన ప్రభుత్వ ఉత్పత్తి బాధ్యత ప్రైవేటు వారికి మళ్లించడం జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు కేంద్రం అంటే ఏంటి? ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పెట్టిన వాటాను విక్రయించిందంటే అమ్మేసింది. ఎవరికి అమ్మేసింది? ప్రైవేటు వారికి అమ్మేసింది. ఇప్పుడు ప్రైవేటు వారికి అమ్మేస్తే దాని అధికారం అంతా ఎవరికి పోతుంది? ఇప్పుడు ప్రైవేటు వారికి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం వస్తు సేవలను అందించుటకు 3 రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది వస్తు సేవలను అందించుటకు 3 రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఫస్ట్ వన్ ఏంటంటే డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్. వీటిని ప్రభుత్వ శాఖ ఆధీనంలో నిర్వహిస్తూ ఈ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్స్ అనేది దీని ప్రభుత్వ శాఖల ఆధీనంలో నిర్వహిస్తూ ప్రభుత్వ కేటాయింపులపై ఆధారపడి ఉంటాయి. మనకేంటంటే వీటిని ఏంటంటే ప్రభుత్వ శాఖల ఆధీనం నిర్వహిస్తూ ఉంటారు, ప్లస్ బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటాయి. అయితే దీనికి స్వయం ప్రతిపత్తి తక్కువ. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రైల్వేస్, పోస్టల్ అండ్ ప్రసార్ భారతి. అంటే ఈ రైల్వేస్, పోస్టల్, ప్రసార్ భారతి అనేది దేని కిందకి వస్తుంది? డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్. దేని కిందకి వస్తుంది అంటే డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ కిందకి వస్తుంది. తర్వాత కార్పొరేషన్స్. ఈ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడితే పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడి కొంత స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. అయితే దైనందిన నిర్వహణ విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదు. కొన్ని విషయాలు ఏంటంటే ప్రభుత్వం అనేది జోక్యం అసలు ఉండదు. కానీ సంబంధిత అక్కడ ఏంటంటే యాక్చువల్ దానికి సంబంధించిన మంత్రి వాళ్ళు ఎవరైనా ఉన్నా మంత్రి నియంత్రణకు లోబడి ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎల్ఐసి అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అంటే దానికి మంత్రిత్వం ఎవరు సరిపోయి ఉంటుంది? మనకు మంత్రిత్వం అనేది ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన వాళ్ళు లోబడి నియంత్రణ ఉంటుంది. ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ ఎల్ఐసి అనేది ఆ మంత్రిత్వ శాఖ అంటే ఏంది? ఆర్థిక మంత్రి అంటే మనకు నిర్మలా సీతారామన్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మంత్రిత్వ అంటే నిర్ణయానికి లోబడి పనిచేస్తాయి. ఈ కార్పొరేషన్స్ అంటే ఏంటంటే పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడి ఉంటాయి. అయితే కొంత స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. అయితే దైనందిన నిర్వహణ విషయాల్లో ప్రభుత్వం అనేది జోక్యం ఉండదు. ఈ నిర్వహణ విషయాల్లో ఈ ప్రభుత్వం సంబంధించిందంటే అసలుకు జోక్యం ఉండదు. కానీ దానికి సంబంధిత మంత్రి నియంత్రణకు మాత్రం లోబడి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ మూడో చూడండి, సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. నెహ్రూ ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను ఏమని అన్నాడంటే మోడరన్ టెంపుల్ ఆఫ్ ఇండియా. అంటే దేన్ని మన నెహ్రూ అనేది అన్నాడంటే ఇతను మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూడండి, ఏ సెక్టార్ను మన నెహ్రూ
మోడర్న్ టెంపుల్ ఆఫ్ ఇండియా అన్నాడంటే, అంటే ఆధునిక దేవాలయగా అన్నాడంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్నాడు. అయితే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నెహ్రూ మానస పుత్రికలందరూ, అంటే మనకేంటంటే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ను మనం ఏమంటామంటే నెహ్రూ మానస పుత్రికలను మనం అంటాం. అయితే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లోని భాగంగానే అనేక భారీ సంస్థలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సమాజం, పారిశ్రామిక పురోగతి, ఉపాధి, వస్తు సేవల ఉత్పత్తి, ప్రాంతీయ అసమానత తగ్గింపుకు మొత్తం, అంటే ఈ ప్రాంతీయ అసమానత తగ్గింపుకు ఉపయోగపడతాయి అంటే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని ఉపయోగపడడం జరుగుతుంది. అయితే మనకు ఏంటంటే తర్వాత సిపిఎస్సి లక్షణాలు, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లక్షణాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ వాటా అనేది 51% లేదా అంతకు మించి ఉండాలి. తర్వాత ఈ కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. అవును, ఎస్. అయితే పేరు చివర లాస్ట్లో ఏముండాలంటే లిమిటెడ్ అనే పదం ఉండాలి. లిమిటెడ్ అనే పదం అనేది ఉండాలి. అదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియాకు సంబంధించిన మొట్టమొదటిసారిగా సిపిఎస్సి ఏంటంటే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. ఓకే అండి. ఈ సిపి అంటే మనకి ఏం మాట్లాడతాం, సిపిలో అసలు భాగంగా అంతే పెట్టుబడి ఉపసంహరణ అంటే ఏమిటంటే విక్రయించింది. ఇవన్నీ వాటిలో మనం మాట్లాడుకుంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా సిపిఎస్సి అనేది మనకు ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ గురించి మనం మాట్లాడితే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఈ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ అనేది ఏ రాష్ట్రంలో కలదని మనం అనేది భావించినట్టయితే ఏ రాష్ట్రంలో అనేది మనకు అనేది బెంగళూరు. ఏ రాష్ట్రం అంటే బెంగళూరు అనేది రాష్ట్రం కలదు. అయితే ఏపీలో మొట్టమొదటి సెంట్రల్ పబ్లిక్ ఇది మనకు సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది HSYL హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇది ఎక్కడుందంటే విశాఖపట్నంలో కలదు. అంటే ఎన్ని పెట్టుబడులను ఉపసంహరించినాయని మనం అనేది మాట్లాడుకోండి అంతే. అయితే తర్వాత మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ అనేది ఈ సిపిఎస్లు అనేది డేటా ప్రకారంగా మనకు ఏ విధంగా ఉంది ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది వాటి గురించి మనం అనేది వేటిలో లాభం అనేది ఎక్కువ ఉంది వాటి గురించి అనేది మనం అనేది మాట్లాడుకుంటే మనకు ఈ 2017-18 డేటా ప్రకారంగా మనకేందంటే, ఎందుకంటే ఈ డేటా అనేది మళ్ళీ మారుతుంది, మ్యాక్సిమం కొన్ని అనేది కొంచెం లైట్గా సేమ్ కావచ్చు, మిగతాదంతా మారిపోతుంది. సరే, ఈ 2017-18 డేటా ప్రకారంగా అత్యధిక లాభాల్లో గల సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏం లేదండి. ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ మనకి ఏంది ఎంటర్ప్రైజెస్ ఏమనుకున్నాము, కేంద్ర ప్రభుత్వం వస్తు సేవలను అందించే వ్యవస్థకు, అంటే కేంద్ర ప్రభుత్వం వస్తు సేవలు అందిస్తూ ఉంటుంది దానికి ఇవి. అంటే సరే, అత్యధిక లాభాల్లో ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేది ఈ 2017-18 డేటా ప్రకారం ఏది ఫస్ట్ ఉందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫస్ట్, సెకండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్, తర్వాత థర్డ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. అంటే ఈ అత్యధిక లాభాల్లో ఈ మనకు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఫస్ట్ ఏముందంటే ఆయిల్, తర్వాత మనకేంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత నేషనల్ థర్మల్ ఈ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. అయితే అత్యధిక నష్టాలు గల వాటి ఏంటంటే మనకు ఫస్ట్ వన్ బిఎస్ఎన్ఎల్,
తర్వాత ఎయిర్ ఇండియా, తర్వాత ఎంటీఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. రెండవది ఎయిర్ ఇండియా. మూడవది మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అంటే ఎంటీఎన్ఎల్. అత్యధిక నష్టాలంటే మనకు బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. ఎయిర్ ఇండియా తర్వాత సెకండ్. థర్డ్ వన్ ఏంటంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అంటే ఎంటీఎల్. అయితే అత్యధిక సిబ్బంది గల మనకు ఈ పబ్లిక్ సెక్టార్స్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే. అయితే అత్యధికంగా అమ్మకాలు వేటి నుంచి జరుగుతాయి అంటే అత్యధిక అమ్మకాలు అంటే మనకు కంపల్సరిగా ఆయిల్ అనేది అవసరం, తర్వాత పెట్రోల్ అనేది అవసరం అనేది మనకు. సరే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ భారత్ పెట్రోలియం తర్వాత నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే అండి. అత్యధిక అమ్మకాలు అయితే మనకు ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే అండి. అయితే అత్యధికంగా ఎగుమతులు చేసేది ఏంటంటే మనకు అంటే వేరే దేశాలకు ఎంఎంటీసీఎల్ అంటే మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అత్యధిక ఎగుమతులు. ఓకే. అత్యధికంగా గ్రాస్ బ్లాక్లు అంటే గ్రాస్ సంబంధించిన విలువల్లో ఏమేమంటే బిఎస్ఎన్ఎల్ తర్వాత ఎన్టీపీసీ. అయితే అత్యధిక షేర్ మార్కెట్ విలువ అంటే ఎక్కువ మంది షేర్ మార్కెట్ విలువ గల కంపెనీస్ ఏంటంటే ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఈ కార్పొరేషన్ అనేది. తర్వాత హుడ్కో అంటే హెచ్యుడిసిఓ అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత మూడోది ఏంటంటే ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే అండి. అత్యధిక షేర్ మార్కెట్లు అయితే ఓఎన్జీసీ, తర్వాత హుడ్కో, తర్వాత ఐఓసిఎల్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ గురించి మనం అనేది దాని గురించి అబ్జర్వేషన్ గురించి మాట్లాడితే ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మనకు అనేది 1980 సంవత్సరంలో మార్గరెట్ థాచర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి విక్రయించాడు. అయితే చూడండి మనకు ఫస్ట్ టైం ఏంటంటే ఏ వ్యక్తి అనేవాడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి విక్రయించాడంటే 1980 సంవత్సరంలో మార్గరెట్ థాచర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి విక్రయించారు. ఏ సిద్ధాంతం ప్రకారం అంటే పీటర్ డ్రూకర్ సిద్ధాంత ప్రభావం అనేది. అయితే ఇతనైనా వాడు విక్రయించాడు కదా ఈ ప్రభుత్వ సంస్థలను, ఈ పీటర్ డ్రూకర్. కానీ మన ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైందంటే మన ఇండియాలో యాక్చువల్గా అతను ఏదో దేశము. అయితే మనకేందంటే మన ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైందే మనమైనా గుర్తుపెట్టుకుంటే 1991. ఓకే. మనం అనుకుంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఇతను మార్గరెట్ థాచర్ అనేది మనకు 1980. అయితే మన ఇండియాలో ఎప్పుడు 1991. ఈ 1991లో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ అనేది ప్రారంభం జరిగింది. ఓకే అండి. మార్గరెట్ థాచర్ ఏ దేశం అంటే యూకే. అంటే మొట్టమొదటిసారిగా యూకే దేశంలో ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలు అనేవి ఈ యూకేలో ప్రభుత్వ సంస్థలు అనేవి ఈ ప్రైవేటు వారికి విక్రయించడం జరిగింది. అయితే ఏ సిద్ధాంతం ప్రకారం అంటే పీటర్ డ్రూకర్ సిద్ధాంతం ప్రకారం ఈ సిద్ధాంతం ప్రకారంగా చేయడం జరిగింది. అయితే మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైందంటే 1991లో ప్రారంభం కావడం జరిగింది. ఎప్పుడు ప్రారంభమైందంటే 1991లో ప్రారంభం కావడం జరిగింది. సరే, ఇప్పుడు మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ప్రపంచంలో అయితే 1980లో మార్గరెట్ థాచర్ అనేది మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సంస్థను ప్రైవేటు వారికి విక్రయించారు. మన ఇండియాలో అయితే 1991లో. సరే, పెట్టుబడుల ఉపశమనం యొక్క లక్ష్యాలు ఏంటంటే మనకు వ్యూహాత్మకం కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వద్ద భారీగా పేరుకోపోయిన ఈ ప్రభుత్వ వనరులను సాంఘిక ప్రాధాన్యత గల
ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, సాంఘిక ఆర్థిక అవస్థాపన అవసరాల కోసం మళ్లించడమే ఈ పెట్టుబడుల ఉపశమనం యొక్క లక్ష్యం, ఫస్ట్ లక్ష్యం. ఓకే, అంటే ఊహాత్మకంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎక్కువ వనరులు ఉంటాయి, అది ప్రభుత్వం నుంచి ఏంటంటే అన్నిటికీ చేరవాలంటే కష్టం కదా. అందువలన ఏంటంటే వాటిని ఒక ఊహాత్మక ఈ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మరియు ఆర్థికంగా నిలదొక్కోలేని ప్రభుత్వ రంగ సమస్యలను భవిష్యత్తులో ప్రభుత్వ వనరులు కేటాయించకుండా నిరోధించడం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, వాటికి సరిగ్గా వనరులు లభించవు. అప్పుడు ఏం చేస్తారంటే వాటిని ప్రైవేటు వ్యక్తుల్లోకి పంపిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అది ఆ నష్టం అనేది ఆర్థికంగా అనేది నిలదొక్కుంటుంది తర్వాత. మరియు నానాటికి రోజుకి మితిమీరిపోతున్న ప్రభుత్వ రుణాన్ని తగ్గించడమే ఈ పెట్టుబడులు ఉపశమనం యొక్క లక్ష్యం కూడా. మరియు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వ రంగ వాణిజ్యపరమైన నష్టదాయకతను బదిలీ చేయడం. అంతే కదండి, వాళ్ళకి మనకు లాభాలు ఉన్నప్పుడు మనకు ఏంటంటే ప్రైవేట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా మనకు ఎయిర్ ఇండియా అనేది లాస్లో ఉంది, ఎరువులు అంటే దాన్ని బదిలీ చేస్తారు, ఉపశమనం అని జరుగుతుంది. ఎందుకు అంటే ఆదాయం వస్తే ప్రభుత్వమే బదిలీ చేస్తారు, చేయదు కదా. నష్టం వస్తేనే ఈ విధంగా బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కాయిలా పడిన సంస్థలు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లను ఏమని అంటారంటే వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం. ఈ వైట్ ఎలిఫెంట్స్ అనేది ఏంటంటాం అంటే మనము ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ మనకు ఎంటర్ప్రైజెస్ను ఏమని అందరంటే మనము వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం. ఓకే, మనం అనేది గుర్తుపెట్టుకోవాలండి ఈ వైట్ ఎలిఫెంట్స్ అనేది ఎందుకంటారు. అయితే తర్వాత రిమైనింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం.